వెడ్డింగ్ షాపింగ్ కు బెస్ట్ డెస్టినేషన్ ముకుందా జ్యువెలరీలో వెడ్డింగ్ మేళా ఆఫర్స్. నేటి యువతరం ఐటీ కారిడార్, హైటెక్ సిటీ అనగానే అందరికీ గుర్తొచ్చే ఏరియాలు మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, రాయదుర్గం. ఎటు చూసినా ఆకాశాన్ని తాకే గగనతలాలు, అత్యాధునిక గ్లాస్ బిల్డింగ్లే నేటి ఐటీ నగర రూపురేఖలు. కానీ హైదరాబాద్ నగరానికి చెందిన మొదటి తరం ఐటీ ఉద్యోగులను, అనుభవజ్ఞులను అడిగితే వారికి మొదటగా గుర్తొచ్చే ప్రాంతం బేగంపేట్. ఎందుకంటే భాగ్యనగరంలో ఐటీ సామ్రాజ్యానికి తొలి పునాది పడింది ఇక్కడే. నగరంలోనే నిర్మితమైన మొట్టమొదటి ఐటీ టవర్గా ఖ్యాతిగాంచిన ఇంటర్గ్రాఫ్ కన్సల్టింగ్ భవనం పూర్తిగా కాలగర్భంలో కలిసిపోతోంది. ఆ ఐటీ భవన సముదాయాన్ని కూల్చివేసేందుకు యాజమాన్యం రెడీ అయింది. అమెరికాకు చెందిన ప్రముఖ సాంకేతిక సంస్థ ఇంటర్గ్రాఫ్ కన్సల్టింగ్ 1987లో బేగంపేటలో ఐటీ టవర్ నిర్మించింది. నగరంలో స్థాపించబడిన మొట్టమొదటి అంతర్జాతీయ బహుళజాతి సంస్థ ఇదే కావడం విశేషం. ఐటీ రంగంలో హైదరాబాద్ పేరును గ్లోబల్ మ్యాప్ పైకి ఎక్కడానికి ఈ సంస్థే తొలి కారణం. దశాబ్దాల పాటు ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తయారు చేసిన ఈ ఐకానిక్ భవనం ఇప్పుడు శాశ్వతంగా కనుమరుగవుతోంది. భవన భూగర్భంలో ఉన్న నీటి సంపు దెబ్బతినడం, పునాదులు బలహీనపడడంతో భవన భద్రతను దృష్టిలో ఉంచుకుని దాన్ని కూల్చివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు కూల్చివేత పనులు జరుగుతున్నట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. పాత భవనాన్ని పూర్తిగా తొలగించిన అనంతరం అదే స్థలంలో సరికొత్త అధునాతన కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. మాదాపూర్లో సైబర్ టవర్స్ ను నిర్మించి విప్రో, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ దేశీయ ఐటీ సంస్థలకు పెద్ద ఎత్తున భూములు కేటాయించేంత వరకు నగర ఐటీ రంగానికి బేగంపేట్, అమీర్పేట ప్రాంతాలే ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. అప్పట్లో అంతర్జాతీయ ప్రయాణాలకు అత్యంత అనువుగా నగర నడిబొడ్డున బేగంపేట విమానాశ్రయం అందుబాటులో ఉండడం ఈ ప్రాంతం ఐటీ హబ్గా ఎదగడానికి ప్రధాన కారణమైంది. ఆ రోజుల్లో బ్రిగేడ్, టాటా, సర్వీజోల్, విప్రో, ఎయిర్టెల్, ఇంటర్గ్రాఫ్ వంటి దిగ్గజ సంస్థలన్నీ బేగంపేట కేంద్రంగానే తమ కార్యకలాపాలను సాగించాయి. వీటితో పాటు మేఫేర్, సిటీ సెంటర్ కాంప్లెక్స్లలో సత్యం కంప్యూటర్స్ సంస్థ తన కార్యకలాపాలు నడపగా, పంజాగట్టులో ఓఎస్ఐ, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో హెచ్ఎస్బీసీ, సియారా అట్లాంటిక్ సంస్థలు ఉండేవి. సోమాజిగూడ కేంద్రంగా ఏడీపీ, 24/7 కస్టమర్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు నగరంలో ఐటీ విప్లవానికి ఊతమిచ్చాయి. నాడు కొన్ని వందల మందితో ప్రారంభమైన ఐటీ ఉద్యోగుల ప్రస్థానం నేడు లక్షల మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరింది. ఎందరో మొదటి తరం సాఫ్ట్వేర్ నిపుణులకు ఉపాధినిచ్చి జీవితాలు నిలబెట్టిన హైదరాబాద్ మొదటి ఐటీ టవర్ ఇంటర్గ్రాఫ్ భవనం నేడు జ్ఞాపకంగా మిగిలిపోతుండటంతో పాత తరం టెక్కీలు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.